మన ప్రభువును మన రక్షకుడైన సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికిని ఆయన కృప, ఆయన సమాధానము సమృద్ధిగా కలుగును గాక. వింటున్నటువంటి ప్రియ బిడ్డ, సార్వత్రిక సంఘములోనికి మనము సిద్ధపడుచున్నాము క్రీస్తు రాకడ కొరకు. ఏ ముడత మచ్చ కళంకము లేనటువంటి వ్యక్తిగత జీవితాలు కలిగి, రక్షణ కలిగి మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడుచున్నాము. దేవునికి స్తోత్రం. ఆయన ఆశించినటువంటి పరిపూర్ణ జీవితానికి మనం అనేక కార్యక్రమాలను మనం చేసుకొనుచున్నాము. ఈ దినంన ఈ యొక్క వీడియో ద్వారా ఏదైనా ఒక పాఠము నీవు నేను నేర్చుకోవాలని ప్రభు యొక్క చిత్తము అయి ఉన్నది కనుక బోధించుటకు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, వినుటకు దేవుడు నీకు అవకాశమునిచ్చాడు. నేను బోధించేటటువంటిది వాక్యమే అనియు మనము గుర్తించాలి. వాక్యము మనం చదివి దానిని మనం ధ్యానిస్తున్నాము కాబట్టి వాక్యానుసారముగా నేను నేర్చుకోవాలి, నేను నడుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఈ యొక్క వాక్యాలను మనము విందాం. కొన్ని దినములుగా మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నుండి ధ్యానములు మనం చేసుకొనుచున్నాము. ఈరోజు ఒక చిన్న అంశము, ఆసక్తికరమైనటువంటి అంశము, అవసరమైనటువంటి అంశము. అదేమిటంటే, మేము సంఘముగా ఎటువంటి సేవకుణ్ణి ఎన్నుకోవాలి? చాలామంది, చాలా సంఘాలు, పరిచర్యలు సేవకులను ఎన్నుకుంటుంటారు. ఆ సేవకులను ఎన్నుకోవడంలో నానా రకాలు. సేవకులను సాధారణంగా ఎందుకు ఎన్నుకుంటారంటే, ఇప్పుడు మాకు సేవకుడు లేడు, ఏదో కొన్ని కార్యక్రమాలు జరిగించాలి కాబట్టి ఎవరొకరు సేవకుడు ట్రైనింగ్ అయినటువంటి వారు ఉంటే మా కార్యక్రమాలను జరిగిస్తే చాలు. అయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక కోణంలో ఒక సేవకుడు ఉన్నాడు, యోగ్యత కలిగిన సేవకుడు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సేవకుని చూపించి, ఈయన యోగ్యుడు, మీ సంఘానికి యోగ్యుడు అంటే సరిపోయిన వాడు, క్రీస్తు రాకడ సమయములో ఎత్తబడుటకు సిద్ధపడినటువంటి సంఘాలకు కావలసినటువంటి సేవకుడు ఇదిగో ఈయన. ఈయన ఎవరు అంటే తిమోతి గారు. తిమోతి వంటి సేవకులను మనము ఎన్నుకోవాలి. సరే, మీ వ్యక్తిగత కుటుంబ పరిచర్యల జీవితంలో ఎప్పుడైనా ఒక సేవకుని మీ ఆత్మీయ జీవితం కొరకు గాని, మీ సంఘ అభివృద్ధి కొరకు గాని ఎన్నుకోవాలంటే వారిలో ఈ లక్షణాలను మనము చూడగలగాలి. మొట్టమొదటి లక్షణము, ఎటువంటి సేవకుని ఎన్నుకోవాలి అంటే 2వ అధ్యాయము 19వ వచనములో పౌలు గారు ఈ సేవకుని గురించి రాస్తూ, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతి గారిని నేను మీ దగ్గరికి పంపుతున్నాను, శీఘ్రముగా పంపుతున్నాను. ఎందుకు ఈయననే పంపుచున్నారు? ఎందుకు ఈ తిమోతి గారిని మీరు ఆ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి ఏర్పాటు చేశారయ్యా అంటే 20వ వచనంలో, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఉదాహరణకు మనం అప్పుడప్పుడు మనకు ఎవరైనా సేవకులు కావాలంటే ఒక బైబిల్ కళాశాల దగ్గరికి వెళ్ళి, అయ్యా, బైబిల్ కళాశాలలో చాలా మంది తర్ఫీదు పొందుచున్నారు కదా, మాకు ఎవరినైనా ఒక సేవకుని పంపించండి అంటే, ఒకవేళ ఆ బైబిల్ కళాశాల యాజమాన్యం వారు, మా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, అటువంటి వాడు ఇంకా మా దగ్గర ఎవరు లేరు, అందరు ఉన్నారు కానీ టాప్ లో ఉన్నాడు ఒక ఆయన. ఎందుకు ఆయనను మీరు టాప్ లో ఉన్నారని అన్నారంటే, సంఘము పట్ల చింత కలిగినటువంటి వాడు. హల్లెలూయా.
దేవుని సంఘము పట్ల చింత. చింత అంటే చింతించడం అంటే బాధపడడము, ఒక దాని కొరకు ప్రయాసపడడము. ఇది ఇది జరగడం లేదు, ఇది జరగాలి, ఇది సంపూర్ణంగా లేదు, సంపూర్ణంగా చెయ్యాలి, నేను ఎట్లనైనా దీన్ని సాధించాలి, ఇప్పటి వరకు అది లేదు అన్నటువంటి తలంపులతో నింపబడినటువంటి ఆ చింత తిమోతి గారికి, పాస్టర్ గారికి ఉన్నది. హల్లెలూయా! కనుక మన కాపరులు, మన సేవకులు, మన పరిచారకులలో ఎటువంటి యోగ్యత, ఎటువంటి లక్షణము, ఎటువంటి అర్హత, ఎటువంటి వారిని మేము ఎన్నుకోవాలంటే వారికి సంఘము పట్ల చింత ఉందా లేదా? అది ఎట్లా తెలుస్తది? ఎట్లా తెలుస్తదంటే కొన్ని సంఘాలు చాలా మంచిగా చేస్తాయి. వాళ్ళని ఏర్పాటు చేసుకొని కొంతకాలము వారిని పరిశీలిస్తారు. అయ్యా, మీకు సంఘము పట్ల ఎంత చింత ఉంది? సంఘము పట్ల ఎంత చింత ఉంది? గనుక ఎటువంటి సేవకులను ఎన్నుకోవాలి? మన అంశం ఏమిటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి మా సంఘానికి ఎటువంటి సేవకులను మేము ఎన్నుకోవాలి? లేకపోతే ఉన్నటువంటి సేవకులు ఎలాగు ఉండాలి? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. నిజముగా. కొంతమంది వేషాలు వేసుకొని, చింతించే వేషం వేసుకొని కూడా సంఘాలలో పరిచర్యలు చేస్తూ ఉంటారు. ఆ చింత వివిధ రూపాలుగా బయటపడుతుంటది. విశ్వాసుల పట్ల, సంఘము పట్ల, సంఘం అభివృద్ధి పట్ల, సంఘము వాక్యానుసారంగా కట్టబడాలనేటువంటి చింత, ప్రయాసము, వారి యొక్క ప్రార్థనలలో, వారి యొక్క హెచ్చరించుటలలో, వారి యొక్క ఉపవాస ప్రార్థనలలో, వారు విజిటింగ్ చేయడంలో, వాటన్నిటిలో ఎందుకు ఆయన ఇంత ప్రయాసపడుతున్నాడంటే ఆయనకు సంఘము పట్ల చింత ఉన్నది. ఎంత చింత ఉన్నదంటే 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ కొంతమంది ఎంతోమంది సేవకులున్నారు, సువార్త చెప్పుచున్నటువంటి వారు ఉన్నారు. వారి యొక్క సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. కానీ యేసుక్రీస్తు కార్యమును చూచువాడు ఇదిగో ఈయననే, తిమోతి గారే. సొంత కార్యములు, క్రీస్తు కార్యములు నీ సేవకుని మధ్యలో పెట్టి, సేవకుని నిదానంగా చూచి, మా సేవకుడు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల పరిచర్య చేస్తూ ఉన్నాడు. తన సొంత కార్యములనా, యేసుక్రీస్తు కార్యములనా? సొంత కార్యములను చూచుకొనుట కూడా వారి యొక్క బాధ్యత. కుటుంబాన్ని పోషించుట వారి యొక్క పని, బాధ్యత. కానీ సంఘము పట్ల చింత ఎక్కువ. సంఘ క్షేమం విషయమై, క్రీస్తు సంఘం విషయమై చింతించుట ఎక్కువగా ఉన్నటువంటి సేవకుడు మాకు కావాలి. సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. యోగ్యత. అతని ఎంతగా యోగ్యుడు, చింతించువాడు, తన సొంత కార్యముల కంటే క్రీస్తు కార్యములను ఎక్కువగా చూచేవాడు. అతని యోగ్యత మీరెరుగుదురు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుచున్నాను. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఏ అర్హత ఉండాలి అంటే మా సేవకునికి సువార్త చేసినటువంటి అనుభవము, సువార్త చెప్పేటటువంటి ఆసక్తి, క్రీస్తును గూర్చినటువంటి రక్షణ సువార్తను చెప్పేటటువంటి ఆసక్తి, ఆశ, వివిధ రూపాలలో సువార్త చెప్పేటటువంటి ఆశ, ఆసక్తి, ప్రయాసము, ప్రార్థన, ఉపవాసము, ప్రజలను ప్రోత్సహించుట, ప్రజల కొరకు ప్రార్థించుట, వారిని హెచ్చరించుట, ప్రభు వాక్యములోనికి వారిని నడిపించుట.
ఎటువంటి సేవకుడు మా సంఘానికి కావాలి? ఎటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు? ఎటువంటి చింత కలిగినటువంటి వాడు? ఇదే పౌలు గారు 1వ వచనంలో 1వ అధ్యాయం 1వ వచనంలో, ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. ఈయన ఎవరు? ఈయనకున్నటువంటి యోగ్యత నంబర్ 1, దాసుడు. హల్లెలూయా! మీ సేవకునికి, మీ కాపరికి, మీ బిషప్‌కు, ఇంకా మీ పరిచారకులకు ఉండవలసినటువంటి యోగ్యత దాసుని రూపము. హల్లెలూయా! ఎందుకు ఈ ఫిలిప్పీ పత్రికలోనే 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి 11వ వచనం వరకు అక్కడ ఒక మనకు మాదిరికరమైనటువంటి దాసుడు కనపడుచున్నాడు. సమస్తమును రిక్తునిగా చేసుకొని దాసుడు, మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు దాసుడుగా ఉంటే, ఈయనను చూచి మా సేవకుడు కూడా యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఆ తగ్గింపు, ఆ దాసుని స్వరూపం. దాసునికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే యజమానుని స్వరూపము, ప్రభువు స్వరూపము, అధికారంతో గద్దించుట. ఈ భూలోక సంబంధమైనటువంటి ప్రభుల వలె వారి యొక్క సంఘాన్ని చూచుట. కానీ ఈ సేవకుడు, మా సంఘములో ఉన్నటువంటి సేవకుడు దాసుని రూపము. హల్లెలూయా! దాసుని నాయకత్వము. హల్లెలూయా! తన శరీర సంబంధమైనటువంటి నోటి మాటతో గాని, శరీర సంబంధమైనటువంటి బలములతోనో గాని ప్రజలను, విశ్వాసులను, గొర్రెలను బెదిరించక, విశ్వాసులకు మాదిరి అయినటువంటి సాత్వికము, తగ్గింపు గుణము, దాసుని రూపము ధరించుకున్నటువంటి వాడు మా సేవకుడు. హల్లెలూయా! మీ సేవకునిలో మీరు చూడవలసినటువంటిది దాసుని రూపము. అందలాలను కోరుకునేటటువంటి దాసులు కారు. నాకు చైర్లేయండి, నాకు అది పెట్టండి, నన్ను ఎక్కించండి, నన్ను ఘనపరచండి, నన్ను ప్రభువుగా చూడండి, నన్ను యజమానునిగా చూడండి అనేటువంటి తలంపులతో, మాటలతో, పనులతో చేస్తున్నటువంటి వారు నిజమైన సేవకులు కారు. పౌలు గారు అంటున్నాడు, నిజమైన సేవకుడు, యోగ్యత కలిగిన సేవకుడు, దాసుని రూపము కలిగినటువంటి సేవకుడు, చింతించుచున్నటువంటి సేవకుడు, క్రీస్తు క్రియలను మాత్రమే, క్రీస్తు సంఘమును చూచుచున్నటువంటి ఆ సేవకుడు ఎవరు? తిమోతి గారు. ఆ తిమోతి గారి వలె నేను ఒక సేవకుని. దేవా, నేను దాసునిగా నేను ఉండాలి. దేవా, నేను సంఘ క్షేమము విషయమై చింతించు వానిగా నేను ఉండాలి. సొంత కార్యములనే కాక, ఆ మాట చూడండి, 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని 20వ వచనం మనం చూస్తే, 20వ వచనం 21, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు. యేసుక్రీస్తు కార్యములు ప్రయారిటీ. హల్లెలూయా! చాలా మంది నాకు చెప్తుంటారు, ఈ సేవకునికి తన ఆరోగ్యమే ముఖ్యము. విశ్వాసుల ఆరోగ్యం కంటే ఈ సేవకునికి తన ఆరోగ్యమే ముఖ్యము. విశ్వాసుల యొక్క క్షేమము కంటే నా క్షేమమే ముఖ్యము. విశ్వాసులు ఏ స్థితిలో ఉన్నారు, ఎంత పేదరికంలో ఉన్నారు, ఎంత దుఃఖంలో ఉన్నారు, ఏమి కోల్పోయి జీవిస్తున్నారు అనేటువంటి చింత లేకుండా ఎల్లప్పుడూ నాకేం కావాలి, నా ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నేను ఎంతగా ఎదగాలి అనేటువంటిదే
కలిగి ఉన్నటువంటి వారు నిజమైన సేవకులు కానే కారు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకములో అనుభవము పొందినటువంటి సేవకుడు మాకు కావలెను. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సేవకుడా, సేవకురాలా, విశ్వాసి, నువ్వు సేవకుడవు, సేవకురాలివి అయితే ఇదిగో ఈ లక్షణాలను మనము కలిగి ఉందాము. దాసుని రూపము ధరించుకుందాము. క్షేమమును కోరుకుందాము. సంఘ క్షేమాన్ని మనం కోరుకుందాము. సంఘాన్ని గురించినటువంటి చింత మనము కలిగి ఉందాము. సంఘం గురించినటువంటి చింత మనము కలిగి ఉందాము. సువార్త పట్ల ఆశ, ఆసక్తి కలిగినటువంటి వారముగా మనం ఉందాము. క్రీస్తు కార్యములను, సొంత కార్యములను కాక క్రీస్తు కార్యములనే మనం చూచుకుందాము. అప్పుడు ఆ సొంత కార్యములు వెనక అన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంటాయి. నీకు బట్ట, ఇల్లు, భోజనము, నీకు, నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు కావలసినటువంటివన్నీ కూడా పౌలు గారు 4వ అధ్యాయంలోని మీరు అన్ని మాకు ఇచ్చారయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా విశ్వాసులు చాలా సేవకుల ప్రతి అవసరత తీర్చేవారు ఉన్నారు. ఇప్పుడు మనకు కావలసినటువంటిది ఏంటంటే సేవకులు సంఘము పట్ల ఉన్నటువంటి చింత. ఆ చింతకు మనము సహకరించాలి. ఆ సువార్త పనికి మనము సహకరించాలి. ఆ క్రీస్తు కార్యముల కొరకు మనము సహకరించాలి. వారికి ఉన్నటువంటి బాధ్యతలను మనం వారికి తెలియచేయాలి. వారు దాసుని రూపము ధరించుకొని పరిచర్య చేయాలి. హల్లెలూయా. దాసు లోకములో ఉన్నటువంటి అధికారుల వలె, ప్రభువుల వలె సేవకులు ఉండరాదు. కనుక మనము చాలా తీవ్రముగా ప్రార్థించవలసినటువంటి విషయము. సేవకులారా, ఒకవేళ నువ్వు సేవకుడివి, సేవకురాలివి అయితే ఇదిగో ప్రభువు ఈ మాటల ద్వారా మనకు తిరిగి గుర్తు చేస్తున్నాడు. దాసుని రూపము ధరించుకుందాము. అందలాలను, ఆ స్టేజ్లను మనం కోరుకొనకూడదు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే అక్కడ నిలబడి నడిపించుటకు, వాక్యము చెప్పుటకు మాత్రమే వాటిని మనం ఉపయోగించుకుందాము. ఇతర సమయములలో మనకున్నటువంటి ఆ స్థితిని అవతల వారు గుర్తించాలన్నటువంటి అతిశయము మనకు వద్దు. సువార్త పట్ల ఆసక్తి కలిగినటువంటి ఆత్మను మనము కలిగి ఉందాము. నశించిపోతున్నటువంటి ఆత్మలను పట్ల మనకు భారము కలిగి ఉందాము. యోగ్యత కలిగినటువంటి వారముగా, సంఘము పట్ల చింత కలిగినటువంటి వారముగా, అయ్యో నా సంఘము వాక్యానుసారముగా లేదే, పరిపూర్ణంగా లేదే అన్నటువంటి ఆ చింత, భారముతో మనము ప్రయాసపడదాము. విశ్వాసులారా, మీ సేవకుల కొరకు ప్రార్థించండి, ప్రేమించండి, సహకరించండి, వాక్యానుసారముగా నడుచుటకు సహకరించండి. ప్రభు ఈ మాటలు నీలో నాలో రాయునుగా. ప్రార్థన. జీవం గల దేవుడవు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడవు అయ్యా, ఇవి నీ మాటలు ప్రభా. ఆ మాటలు నాలో రాయుము, నా హృదయం మీద రాయుము. దాని ప్రకారం నడిచే శక్తిని, కృపను, ఆత్మను నాకు వింటున్నటువంటి నీ బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు, మాదిరి జీవితమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము నీకును నాకును మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక.